హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో లభించే స్పైసీ అండ్ క్రిస్పీ స్వీట్ కార్న్ స్నాక్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు అసలు తప్పకుండా ట్రై చేయండి. ఈ రైనీ సీజన్లో ఈ కార్న్ స్టార్టర్ని ఒక్కసారి ట్రై చేస్తే మీరు ప్రతిసారి ఈ ప్రాసెస్ లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక నేను 2 కప్పుల కార్న్స్ ఇలా తీసుకొని పెట్టుకున్నా. అలానే స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను బాయిలింగ్ కోసం. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కార్న్స్ వేసుకొని 2-3 నిమిషాల వరకు మనము బాయిల్ చేసుకోవాలి. మనం కార్న్స్ అన్ని కింద ఉన్నాయి కదా, అవి బాయిల్ అయితే మంచిగా పైకి వస్తాయి. ఈ ప్రాసెస్ లోనే 2-3 నిమిషాల కంటే ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 మినిట్స్ బాయిల్ చేస్తేనే పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు బాయిల్ చేస్తే వాటర్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అన్నమాట. వాటర్ ఎక్కువ పీల్చేస్తే మన కార్న్ రెసిపీ అనేది కొంచెము పర్ఫెక్ట్ గా రాదు. అది ఎందుకు రాదో కూడా నేను ముందు చెప్తాను. జాలిగరిట సహాయంతో ఓన్లీ కార్న్స్ ని తీసుకోవాలి, అసలు వాటర్ అనేది లేకుండా. వాటర్ లేకుండా ఇలా గరిటని కింద నుంచి పైన ఇలా అప్ అండ్ డౌన్ చేస్తే వాటర్ అనేది ఎక్స్ట్రా ఉన్నది కూడా క్లియర్ అయిపోతుంది. ఇలా కొంచెం పెద్ద ప్లేట్ లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. త్వరగా కూల్ అయిపోతుంది. ఇది కంప్లీట్లీ చల్లారాలి ఈ రెసిపీకి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను ఒకే దగ్గర ఉండకుండా. ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా చల్లారిపోతాయి. నీళ్లు లేకుండా కంప్లీట్ గా చల్లారిపోవాలి. ఇలా పూర్తిగా డ్రైగా అవ్వాలన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మన కోటింగ్ చేసుకోవడానికి వీలు కాదు, అందుకనే వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ కార్న్స్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము కోటింగ్ కోసము 2 టేబుల్ స్పూన్ల మైదా, అలానే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నా. ఒక్కొక్క స్పూన్ వేసుకొని ముందుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో కాకుండా స్పూన్ సహాయంతోనే మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఎప్పుడైనా చేత్తో పట్టుకోవడం వల్ల అది మన చేతికి అంటుకుంటుంది అన్నమాట. ఇలా కార్న్స్ కి సరిగా కోటింగ్ అవ్వదు, అందుకే ఇలా స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. ఎంత లూజ్ గా అంటే అంత లూజ్ గా వెయిట్ లెస్ ప్రాసెస్ లో ఇలా మిక్స్ చేసుకుంటే ఈ కార్న్స్ అన్నిటికీ మనము మైదా కార్న్ ఫ్లోర్ వేసింది మొత్తం పర్ఫెక్ట్ గా కోట్ అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, కోటింగ్ అనేది కూడా మీకు కనిపిస్తుంది కదా. ఒకవేళ స్పూన్ కాకుండా ఇలా బౌల్ సహాయంతో కొంచెం కిందికి పైకి చేసుకుంటూ కోట్ కూడా చేసుకోవచ్చు మనము. ఫస్ట్ ఇలా కోట్ చేసుకున్న తర్వాత జస్ట్ లిటిల్ బిట్ ఒక 1-2 స్పూన్స్ వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్లనే కోటింగ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇలా మొత్తం 2 స్పూన్స్ వాటర్ యూజ్ చేశాను నేను, ఎందుకంటే ముందుగా నేను మొత్తం డ్రై చేసుకున్నాను. ముందుగా మనకి కార్న్ ఎక్కువసేపు బాయిల్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. ఇలా కోటింగ్ చేసినప్పుడు మనకి కోటింగ్ అనేది ప్రాపర్ గా అవ్వదు, అందుకనే వాటర్ లేకుండా ముందుగా చూసుకోవాలి. ప్లస్ ఎక్స్ట్రా ఉన్న కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తం కోటింగ్ మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన కోటింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాము. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల దీనిపైన కోటింగ్ అనేది మనము ఫ్రై చేసుకున్నప్పుడు అసలు సపరేట్ అవ్వదు, ప్లస్ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలానే మూత అనేది పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ చేస్తే ఇలానే చేయండి. మనము కార్న్ వేయగానే ఒక్కొక్కసారి కార్న్ అనేది పేలుతాయి అన్నమాట, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు. అందుకనే ముందు జాగ్రత్తగా కొంచెం ప్లేట్ అనేది పక్కన పెట్టుకోండి. ఇలా జాలి గరిటెలోనే నేను కొన్ని కాయిన్స్ తీసుకొని ఇలా కొంచెం దులుపుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది కింద రాలిపోతుంది. మన కోటింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయిందనమాట, అందుకే ఎక్స్ట్రా ఉన్నది కొంచెమే అది మొత్తం రాలిపోయింది. ఈ ప్రాసెస్ మొత్తం ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా హీట్ అయింది. కార్న్ మిశ్రమాన్ని చిన్న మోతాదులో తీసుకొని నూనెలో ఇలా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ప్లేట్ ని 3/4 వంతు దాకా, అంటే 3/4 వంతు ఇలా ప్లేట్ ని కొంచెం కవర్ చేసి పెట్టేస్తే ఈ కార్న్స్ పేలే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవి మనకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది అన్నమాట. మనం కార్న్స్ వేసిన తర్వాత వెంటనే ఫేస్ దగ్గరగా అనేది పెట్టకండి, ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వెంటనే మనము గరిట పెట్టి తిప్పకూడదు, గరిటతో కలిపితే పైన ఉన్న కోటింగ్ అనేది కూడా పోతుంది. మన కార్న్స్ అనేది క్రిస్పీగా అసలు ఫ్రై అవ్వదు.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే కార్న్స్ అనేది అస్సలు పగలదన్నమాట. బాంబ్ బ్లాస్ట్ అయినట్టు. నాకు స్టార్టింగ్‌లో చాలా ఇయర్స్ క్రితం అంటే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు రెసిపీ నేను రెస్టారెంట్‌లో తిన్నాను. చాలా బాగా నచ్చి నేను ట్రై చేద్దామని చేస్తే కడాయిలో ఉన్నయి తక్కువ, బయటున్నయి ఎక్కువన్నమాట. తర్వాత దీని గురించి కొంచెం సెర్చ్ చేస్తే పర్ఫెక్ట్ రెసిపీ చేసుకున్నా నేను. ఇగ అప్పటినుంచి నేను ఇలానే చేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో గూడా అందరికి ఇష్టమండి ఇది. అదే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అస్సలు టేస్ట్ మాత్రం సూపరుంటుంది. మిస్ చేసుకోకండి మీరు. మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు గదా! కోటింగ్ అనేది గూడా పర్ఫెక్ట్‌గా అయింది. కలర్ గూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది మీకు క్రిస్పీగా. కార్న్స్ అన్ని గూడా నేను ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను. ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే గూడా అబ్జర్వ్ చేసేస్తుంది. దీనిపైన పిల్లలకైతే కొంచెం చాట్ మసాలా యేసుకొని గూడా ఇచ్చేయొచ్చండి. చాలా నచ్చుతుంది పిల్లలకి. నేను ఎక్స్‌ట్రా రిచ్ టేస్ట్ కోసము కడాయి పెట్టుకొని జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ యేసుకున్నాను. దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, అలానే కొన్ని జీడిపప్పు, కరివేపాకు యేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలానే హాఫ్ బౌల్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసము ఇలా ఒక్కసారి చేస్తే పార్టీ టైమ్‌కి చిన్నపాటి స్టార్టర్ అయిపోతుంది. అంత బావుంటుందన్నమాట. ఇలా ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కలర్ వస్తే చేంజ్ అయిపోతే సరిపోతుంది. అంటే పచ్చి ఫ్లేవర్ అనేది ఎళ్ళాలన్నమాట. దీంట్లో కొంచెము టేస్ట్‌కి తగ్గట్టు నేను కారం కోసం పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకుంటున్నా. మీరు ఒకవేళ కారం కావాలి, పెద్దోళ్ళు కారం తినగలుగుతారు అంటే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి గూడా యేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్‌తో చేసింది చాలా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న కార్న్ యేసుకొని జస్ట్ ఒక్క సెకండ్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఈ కార్న్ అనేది మొత్తం చల్లారాలన్నమాట. ఇది తినే టైంకే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలా వేడి వేడిగా చేసుకున్నప్పుడు తినే ముందు లెమన్ పిండుకొని తింటే అసలు ఎంత బావుంటదో అండి ఒక్కసారి. చూసారు గదా! రెడీ అయిపోయింది మనది క్రిస్పీ కార్న్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలక్కడ వెయిటింగు. దీంట్లో లెమన్ అనేది పిండలేదు. వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత మిగిలిన దాంట్లో నేను లెమన్ యేసుకొని తినేస్తాను. దీంట్లో చాట్ మసాలా యేసుకొని గూడా సర్వ్ చేస్తే సూపరుంటుందండి. ఇలా మన క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో తయారైంది. కానీ మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో హెల్తీగా చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.